నుంచి వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి, విజయసాయి రెడ్డి దగ్గర నుంచి, లేకపోతే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వీళ్ళందరి మీద మేము కేసులు పెడతాం, అవన్నింటిని వెలికి తీస్తామని చెప్పినటువంటి మాటలు 6 నెలలైన అవి ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుందండి. ఏ ఒక్క కుంభకోణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పెడుతున్నటువంటి పరిస్థితులు కనపడటం, ఎంతో కొంత ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇప్పుడు మద్యం కుంభకోణం ఎక్కడుందో తెలియదు, ఏమైందో తెలియదు. రోజా మీద 105 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవే పత్రికల్లో రాస్తున్నారు. ఏమిటి ఒకరోజు విచారణ చేసింది సిఐడి ఏం పట్టించుకోవట్లేదండి. ఇవన్నీ అంశాలు ఒకటి ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత కుంభకోణాల ద్వారాగా తిన్నారు, ఏం చేశారు, అక్రమాలు ఏంది, అవినీతి ఏంది, వీటికి సంబంధించినటువంటి అంశాలను వెలికి తీస్తే అది ప్రజలకు సంబంధించినటువంటి అంశంగా ఉంటుంది. అలాగని మీరు సోషల్ మీడియా అరెస్టుల మీద వద్దని ఎవరు అనటం, అరెస్టులు చేయండి, తప్పేం లేదు. అది మీరు ఎలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే చేస్తారు, అది కూడా మీ ఇష్టం, చేయండి, కాదనటం లేదు. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మేము 5 ఏళ్ళు కౌంట్ చేస్తాము, పోలీసులు అందరూ గుర్తు పెట్టుకుంటాం, ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా గుర్తు పెట్టుకుంటాం, మళ్ళీ మేము వచ్చిన తర్వాత మేము కూడా ఇదే పని చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ పని ప్రధానమైనటువంటి ఎజెండా కింద మరి వాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు చేశారు, మళ్ళీ 5 ఏళ్ళు చేస్తారో ఎన్నాళ్ళు చేస్తారో తెలియదు. తెలుగుదేశం వైసీపీ ఇద్దరు పరస్పరం ఈ విషయంలో మేము రాగానే అది చేస్తాం, మేము ఇప్పుడు వచ్చాం కాబట్టి మేము ఇది చేస్తున్నాం అని అనుకుంటున్న ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మొత్తం సైడ్ లైన్ చేసినట్టు అనిపించట్లా మీకు? అదే అంటది, మేము డెవలప్మెంట్ కూడా చేస్తున్నాము, ఈ అరెస్టులు కూడా చేస్తామనేటువంటి దాని మీద ఎలాగో రఫీ గారు చెప్తారు. ఒక నిమిషం రఫీ గారు మళ్ళీ మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడదురు. ఒక నిమిషం రఫీ గారు ఆగండి, ఆయన మాట్లాడండి, లెట్ హిమ్ టాక్. ఆయన మాట్లాడియండి రఫీ గారు, మీ దగ్గరకు వస్తా కదా, ఎందుకు తొందర? లెట్ హిమ్ స్పీక్ అవుట్, లెట్ హిమ్ స్పీక్ అవుట్. నేను మీ దగ్గరకు వస్తా, నేను మిమ్మల్ని అడుగుతా, ఏం ఆగిపోయినా నేను మిమ్మల్ని అడుగుతా. లెట్ హిమ్ స్పీక్ అవుట్, లెట్ హిమ్ స్పీక్ అవుట్ ఫస్ట్. ఏమంటే ఇంకా ప్యానెల్లో ఇంకా ఇద్దరు ఉన్నారు, మాట్లాడియండి వాళ్ళని. రఫీ గారు, కృష్ణాజనేయులు గారు, మీ దగ్గరకు వస్తాను అని చెప్పాను, వచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్. రఫీ గారు, మనకి ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ ఎంతో కొంత ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని వినండి మాస్టారు, ఎందుకు కోపం, ఎందుకు వినండి, కొంచెం శాంతంగా ఉండండి. రఫీ గారు శాంతం, మీ దగ్గరకు వస్తా కదా. మళ్ళీ 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, మీరు చేయాల్సింది చాలా ఉన్నాయి, కాదనటం లేదు. మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొంత చేస్తున్నారు, కాదనటం లేదు. ఇక్కడ ఒకటి ఏంటంటే సరే, మీరు ఎవరైనా సరే ఈ విధమైనటువంటి అరెస్టులు వీటన్నిటి మీద మీరు గమనిస్తే, మీరు అరెస్టులు చేయండి లేకపోతే ఇంకోటి చేయండి, వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించడమా ఇంకోటి చేయటమా, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పే. ఎంపీ మేము చేసినా తప్పే, వాళ్ళందరూ కేసులు పెట్టారు కదా, రఘురామకృష్ణరాజు కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరో సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద కేసులు పెట్టా కూడా తప్పే. అప్పుడు చేసినా తప్పే, ఇప్పుడు చేసినా తప్పే. నేను ఒక అంశాన్ని చెప్తానండి. ఇప్పుడు ప్రభుత్వం రాగానే అది ఎన్ని నెలలు ఏంటి అనే విషయాన్ని పక్కన పెట్టేశాను. మొన్న నేను ఇందాక ప్రస్తావన చేశాను కదా, అమెరికాలో చెప్పినటువంటి నారా లోకేష్ చెప్పినటువంటి, మేము ఇంకేముంది గుడివాడ అదే విధంగా గన్నవరం ఇద్దరు ఎమ్మెల్యేలకు చాలా పని పడింది, అది ఉంది ఇది ఉంది అని చెప్పి ఆ రోజున మాట్లాడారు. ఇప్పుడు మరి కొడాలి నాని కానివ్వండి లేకపోతే వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి విషయంలో ఏదో మాట్లాడారు, వ్యవహారం ఎందుకని వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. కొడాలి నాని మంత్రిగా పనిచేశాడు. ఇప్పుడు ఏదైతే లెక్క రేషన్ కి సంబంధించినటువంటి కుంభకోణం పెద్ద ఎత్తున జరిగిందనేది జనసేన ఆరోపణ చేసింది. ఇప్పుడు వాళ్ళ మంత్రి కూడా నాదెండ్ల మనోహరే. అసలు ఆయన ఉన్నటువంటి రేషన్ కుంభకోణాలు ఏంది, వ్యవహారం ఏంది, లేకపోతే వల్లభనేని వంశీ అనేకమైనటువంటి గ్రావెల్కి సంబంధించినటువంటి వీటిలో తవ్వకాలు జరిపారు, అక్రమంగానే హైకోర్టులో కేసుల వరకు వెళ్ళినటువంటి సందర్భాలు, అలాంటి అంశాల మీద వాళ్ళని ఏమైనా సరే బుక్ చేస్తారా లేదనేటువంటి అంశం కీలకమైనది. ఒకటి చెప్పగలనండి, ఎవరైతే బాపట్ల ఎంపీ నందిగాం సురేష్, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అతను తప్పులు చేశాడు. నందిగాం సురేష్ అరెస్ట్ చేసినంత సులువుగా, నందిగాం సురేష్ మీద కేసులు పెట్టినంత సులువుగా ఎందుకు వల్లభనేని వంశీ, ఎందుకు కొడాలి నాని అరెస్టులకి? ఇంకోటి మర్చిపోతున్నారు, కాకినాడ ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్, ఇంకా రెడ్డి అయినా కమ్మైనా ఏదైనా సరే వీళ్ళకి మాత్రం ముహూర్తాల మీద ముహూర్తాలు కావాలండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలోనే
అతి పెద్ద ఏదో మొత్తం తెర వెనక ఒప్పందాలు జరిగాయి అనేటువంటిది పెద్ద చర్చ జరుగుతుంది ఈ రోజున. వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా ప్రభుత్వంలో రాగానే మీరు గమనిస్తే మదనపల్లి ఫైల్స్ కు సంబంధించినటువంటి విషయాలు నిన్న అసెంబ్లీలో కూడా చర్చ. డీజీపీ ద్వారకా తిరుమలలో వెళ్ళాడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి. అక్కడ వెళ్ళి మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పారు. అదేవిధంగా సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు వెళ్ళారండి. ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఆ కేసు తగలబడ్డ ఫైల్ సంగతి ఏమైందో తెలియదు. 100 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఏమైందో తెలియదు. మీ ప్రశ్నలన్నీ కృష్ణాంజనేయులు గారు మీ ప్రశ్నలన్నీ మరిపుల మహేష్ గారు వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆధారాలతో సహా కుంభకోణాలని బయటపెట్టింది చాలా పద్ధతిగా, వెరీ డిసిప్లిన్డ్గా జనసేన. 5 విద్యాశాఖలో జరిగిన 5 కుంభకోణాలు వాళ్ళు బయటపెట్టారు. వర్త్ అరౌండ్ 1.25 lakh crores, 1,25,00,000 కోట్లు వాళ్ళు వెలికి తీసిన అవన్నీ బోల్డని ఇంత దస్తాలు నాయన మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చూపించారు. రేషన్ బియ్యం కుంభకోణంలో ద్వారంపూడి వ్యవహారం ఏమైందో తెలియదు. ఆయన ఎవరో బీజేపీ వాళ్ళ ద్వారా చెప్పించుకుంటున్నారట. సో ఆయన జాగ్రత్తగా పక్కన పెడుతున్నారు. పురంధరేశ్వరి గారిని అప్రోచ్ అయ్యారు. ఇదంతా